శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే మైదానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా భగవద్గీత పారాయణం, అనంతరం తప్పెటగుళ్ళు, కోలాటం, అంజాట, దింసా నృత్యం వంటి కళాకారులతో సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గౌతు శివాజీ, పలాస టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి, ఎమ్మెల్సీ నత్తు రామారావు, చామంతి దంపతులు, జిల్లాలోని యాదవకుల సంఘ నాయకులు లొడగల కామేశ్వరరావు, దాసరి తాతారావు, సప్పా నవీన్, రొనగల సత్యం, దడియాలు నరసింహులు, ఇప్పిలి తాతారావు, కిక్కర నారాయణ మరియు యాదవ్ కులస్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. సాయంత్రం ఉట్టికొట్టే ప్రక్రియతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా హరే రామకృష్ణ నాట్య బృందం కోలాటాలతో పట్టణంలో హోరెత్తించారు.